హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క వార ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక వారం మొదట మకర రాశి వారు నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ వారంలో మకర రాశి వారు ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలను అమలుపరిచి దాని ద్వారా లాభాలను అందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారి మధ్య సయోధ్య కుదురుతుంది. అలాగే వారి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యాపారాలను మంచి లాభాల బాటలో నడిపిస్తారు. ఇక మకర రాశి వారు ఈ వారంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాటుగా పాల్గొంటారు. ఇక మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల అండదండలు అనేవి లభిస్తాయి. ఇక మకర రాశిలోని అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే మకర రాశి వారు సోదరుల నుండి స్థిరాస్తి లాభాలను అందుకుంటారు. ఇక చిన్న తరహా పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు అరుదైన అవకాశాలను అందుకుంటారు. అలాగే మకర రాశి వారు ఈ వారంలో చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నష్టాలను కలుగజేస్తాయి. కాబట్టి ఆప్తుల యొక్క సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈ వారం చివరిలో పూర్తి చేయగలుగుతారు. అలాగే వారాంతంలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. తప్పకుండా వైద్యులను సంప్రదించండి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈ వారంలో మకర రాశి వారు తమ యొక్క సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. అలాగే దీర్ఘకాలిక రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. అలాగే మకర రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారితో కీలక విషయాలను చర్చిస్తారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మకర రాశి వారికి వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మకర రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఉద్యోగ యోగం కూడా కనిపిస్తుంది. ఇక మకర రాశిలోని వారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారంలో కొంత పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలాగే పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ యానయోగం అయితే కనిపిస్తుంది. ఇక పరిశోధకులకు మంచి ఫలితాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. మంచి అవకాశాలను పొందుతారు. ఇక మకర రాశిలోని మహిళలు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని వారికి ఉన్న ప్రతికూల సమస్యలు కానివ్వండి, ఇంట బయట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ధనలాభ సూచనలు ఉన్నవి. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే మరియు పనులలో ఆటంకాలను తొలగించుకోవాలంటే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించినట్లయితే మీకు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.